హాయ్ అండి అందరికీ. ఇది షిమ్మర్ బ్లౌజు, షిమ్మర్ శారీలో వచ్చింది బ్లౌజు. దీనికి పైపింగ్ చేద్దాం, సన్నగా పైపింగ్ చేద్దాం. ఎక్కడ కొంచెం కూడా ఖర్చు కనిపించకుండా పైపింగ్ చేద్దాము. ఫస్ట్ అంగుళం వెడల్పుతోటి నేను క్రాస్ పీసులు తీసుకొని మిడిల్లో థ్రెడ్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. నేను ఇక్కడ సింగిల్ పాదం వాడాను, డబుల్ పాదం అయితే కాదు. గమనించండి, సింగిల్ పాదం వాడి ఈ విధంగా మొత్తం అంతా సన్నగా ముందు కుట్టుకుంటూ వస్తున్నాను. మిడిల్లో థ్రెడ్ పెట్టి వన్ సైడ్ కుట్టుకునేటప్పుడు థ్రెడ్కి టచ్ అయ్యేటట్టు కుట్టుపడేటట్టు చూసుకోండి, లేదు అంటే మళ్ళీ అది లావుగా వస్తుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత హ్యాండ్కి ఫస్ట్ చూపిస్తున్నాను. హ్యాండ్కి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. మనం పైపింగ్ చేసిన థ్రెడ్ అన్నది బ్లౌజ్ సైడు, ఖర్చు అన్నది కిందికి పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. కొంచెం ఖర్చు ఎక్కువ ఉన్నా పర్వాలేదండి, తర్వాత కట్ చేసుకోవచ్చు. నేను అందుకోసమని ఖర్చు ఎక్కువగానే పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకొని 2 హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవాలి. ఇది జార్జెట్ శారీ అండి. అసలు చాలా అంటే చాలా పల్చగా ఉంది, ప్లస్ అసలు జారిపోతుంది శారీ కూడా చాలా క్రాస్ వచ్చింది. అలాగే బ్లౌజ్ పీస్ కూడా బాగా క్రాస్ వచ్చింది. బ్లౌజే అడ్జస్ట్ చేసి కుట్టాను, కటింగ్ చేసుకున్నాను. అయితే మాత్రము అలాంటి శారీస్కి కూడా చాలా ఈజీగా పైపింగ్ చేసుకోవచ్చు. అది చూడండి, ఇదిగోండి, ఇది బ్లౌజు. ఈ విధంగా చూసుకొని కింద అంచు ఉంది అని చెప్పేసి అంచు ఖర్చుల్లో పోయేటట్టు పైకి పెట్టుకొని మార్కింగ్ స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అంచు పడితే మళ్ళీ అదొక కలరు, ఈ పైపింగ్ ఒక కలరు గలీజ్గా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఆ పైపింగ్ అన్నది కొంచెం పైకి పెట్టుకొని ఈ విధంగా ఇంకో స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ మిడిల్లో పైపింగ్ ఉంది, కింద బ్లౌజ్ పీస్ ఉంది, పైన లైనింగ్ ఉంది. గమనించండి, ఈ విధంగా 3 పెట్టుకొని ఇప్పుడు ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు అన్నది కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఖర్చు అంతా తీసేసుకొని ఇప్పుడు చూడండి, ఖర్చు అంతా లోపల ఉంది, పైపింగ్ ఒక్కటే బయట ఉంది. ఎంత నీట్గా ఉందో పైపింగ్. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి ఇలా అనుకొని టైట్గా పట్టుకొని క్లాత్ అన్నది ఎక్కడ పైపింగ్ సైడ్ వెళ్ళకుండా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా హ్యాండ్కి పైపింగ్ చేసేసాం. దీనికి బోటిక్లు వాళ్ళకి వందలు ఇచ్చి బ్లౌజులు స్టిచ్ చేస్తాం. అదే మనం స్టిచ్ చేసుకున్నామంటే సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నెక్కి వచ్చి చూపిస్తున్నాను. మనం పైపింగ్ ఉన్న పార్ట్ అన్నది బ్లౌజ్ సైడ్ పెట్టాను, ఖర్చు అన్నది నెక్ సైడ్ పెట్టుకొని నెక్ అంతా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు చేతిలో ఉన్న కలర్ పైపింగ్ చేసిన క్లాత్ కానీ కింద బ్లౌజ్ క్లాత్ కానీ ఏది లాగొద్దు, జస్ట్ అలా తిప్పుకోండి వేళ సందున, అంతేకాని ఎక్కడ టైట్గా పట్టుకోవడం కానీ లాగడం కానీ చెయ్యొద్దు. ఓకేనా? మొత్తం అంతా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇందాక బ్లౌజ్ హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేసామో ఇప్పుడు దీన్ని కూడా అదే విధంగా స్టిచ్ చేయండి. కింద పార్ట్ బ్లౌజ్ పీస్ ఉండాలి, మిడిల్లో పైపింగ్ చేసిన క్లాత్ ఉండాలి, పైన లైనింగ్ ఉండాలి. ఈ విధంగా చూసుకొని పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి మొత్తం అంతా. ఇది లేజర్ కదా, జారిపోతుంది షిమ్మర్ది అయ్యేసరికి. కొంచెం చూసుకొని మీరు ఏదన్నా పిన్స్ అలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని స్టిచ్ చేసుకోండి, మళ్ళీ అటు ఇటు పోకుండా. పైపింగ్ చేసేటప్పుడు క్లాత్ కూడా చాలా అంటే చాలా పల్చగా ఉంది. చాలా టైం పట్టింది బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. ఎక్కడికక్కడ జారిపోతుంది, క్రాసులు వచ్చి ఇదిగా ఉంది. జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇలాంటి బ్లౌజులు. ఇదిగోండి, మొత్తం అంతా స్టిచ్ చేసుకొచ్చాను. చూడండి, అసలు ఎక్కడన్నా కొంచెం కూడా ఖర్చు కనిపిస్తుందేమో, ఎంత నీట్గా ఉందంటే బ్లౌజు అంత నీట్గా ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసుకొని నీట్గా కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచే కట్ చేసుకోండి. ఎందుకంటే సిల్క్ క్లాత్లు కొన్ని క్లాత్లు కుట్లు జారిపోతూ ఉంటాయి. మరీ చివరికంతా కట్ చేయకుండా కొంచెం ఖర్చుంచి కట్ చేసుకోండి. కట్ చేసుకొని అక్కడక్కడ ఇట్లా డాట్స్ పెట్టి నెక్ రివర్స్ చేసినప్పుడు నీట్గా రావడం కోసమని ఈ డాట్స్ వాడతాము. ఈ విధంగా డాట్స్ పెట్టి రివర్స్ చేసి ఇందాక హ్యాండ్కి ఎలా అయితే టైట్గా లాగి పట్టుకొని స్టిచ్ చేసామో ఇప్పుడు నెక్ దగ్గర కూడా అదే విధంగా టైట్గా లాగి పట్టుకొని నెక్ జరుపుకుంటూ స్టిచ్ చేసుకొని రండి. మొత్తం అంతా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ అయితే భలే మెరుస్తుంది కదా బ్లౌజు. పైపింగ్ కూడా అంతే నీట్గా ఉంది. ఇదే బోటిక్ వాళ్ళకి స్టిచ్ చేయమనిస్తే
రూపాయలు 200 తీసుకుంటారు. మనమే ఇంట్లో సింపుల్గా పైపింగ్ థ్రెడ్ తెచ్చి నచ్చిన విధంగా పైపింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఎక్కడన్నా కొంచెమన్నా ఖర్చు కనిపించిందేమో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.